అనగనగా రామచంద్రపురం అనే గ్రామంలో వెంకటేశ్వర్లు అనే ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. ఊరి ప్రెసిడెంటు వెంకటేశ్వర్లు ఊరిలో ఉన్న పేద రైతులకు భూమిని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉండేవాడు. తన పెద్ద కుమారుడు జగదీష్ చదువు అబ్బకపోవడంతో పొలం పనిలో తండ్రికి సహాయంగా ఉండేవాడు. తన చిన్న కొడుకును మాత్రం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టి చదివిస్తున్నాడు. వెంకటేశ్వర్లకి 1 కూతురు, పేరు రాణి. తన కూతుర్ని పక్క ఊళ్ళో సత్తుపల్లి మున్సిపు గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆ మున్సిపు బాగా డబ్బున్నవాడు, పైగా అతడికి ఒక్కడే కొడుకు. ఆ ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపిస్తే తన కూతురు సుఖపడుతుంది అన్న ఆశతో ఆ సంబంధం కలుపుకోవటానికి ఆ ఊరి ప్రెసిడెంట్ రామారావుతో తన మనసులో మాట చెప్తాడు. వెంకటేశ్వర్ల మాట విన్న రామారావు, సరే అయితే ఒకసారి అడిగి చూద్దాం, మన పిల్ల చక్కగా ఉంటుంది, పైగా నువ్వు బాగా ఆస్తిపాస్తులు కూడా సంపాదించావు, వాళ్ళు అడిగిన కట్నం ఇస్తావు కనుక నచ్చితే తప్పకుండా ఒప్పుకుంటారు అని వెంకటేశ్వర్లతో అంటాడు రామారావు. కానీ అప్పటికే మున్సిపు కొడుకు టీబీ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. కొడుకు జబ్బు సంగతి తెలిసిన తర్వాత ఎదిగిన కొడుకు పని పాట లేకుండా ఇంట్లోనే అనారోగ్యంతో ఉండటం చూసి బాధపడుతూ ఉంటాడు మున్సిపు. ఈ విషయం తెలియని వెంకటేశ్వర్లు ఆ సంబంధం కోసం ఆశపడ్డాడు. మొత్తానికి రామారావు సహాయంతో మున్సిపు గారింటికి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. మున్సిపుకి ఎతకపోయిన తీగ గాలికి తగిలినట్టు తన కొడుకు రాజేష్ అనారోగ్యం గురించి తెలియక వెంకటేశ్వర్లు తన అల్లుడిని చేసుకోవటానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఆ మున్సిపు తన కొడుకు టీబీ వ్యాధి ఉన్న సంగతి దాచిపెడతాడు. మొత్తానికి పైసా కట్నం అడగకుండా మీ అమ్మాయి మాకు ఇస్తే చాలని మాయమాటలు చెప్పి వెంకటేశ్వర్ల కూతురు రాణిని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు మున్సిపు. అంత గొప్పింటి సంబంధం తన కూతుర్ని పైసా కట్నం లేకుండా కోడలుగా చేసుకుంటాం అనేసరికి వెంకటేశ్వర్లు ఆనందంతో పొంగిపోయాడు. తనకు ఉన్నంతలో అందరూ ఆశ్చర్యపడేలా ధూమ్ధామ్గా పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చి కూతుర్ని అత్తవారింటికి పంపించాడు వెంకటేశ్వర్లు. ఆస్తిపాస్తులు అంతస్తులు అయితే ఉన్నాయి కానీ ఆరోగ్యం లేని రాజేష్ రాణి జీవితం మొదలు కాబోతుంది. అలా పెళ్ళైన తర్వాత వారికి మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. సిగ్గుతో ఎన్నో కలలతో తన జీవితం పండుతుందని ఆనందంతో రాణి గదిలోకి వెళ్ళింది. కానీ అప్పటికే రాజేష్ దగ్గుతూ నానా అవస్థలు పడుతూ కనిపించాడు. ఏమైందని అడుగుతుంది రాణి. దానికి రాజేష్ ఏమీ లేదు, పెళ్ళి కదా కొంచెం స్వీట్ ఎక్కువ తిన్నాను, అందుకే దగ్గు వచ్చిందని చెప్పాడు. పాపం అది నిజమే అనుకొని భ్రమించి రాజేష్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ రోజు తను మౌనంగా నిద్రపోతుంది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ రాజేష్లో ఎలాంటి మార్పు కనిపించలేదు రాణికి. ఒకరోజు రాణి పెద్ద ఆసుపత్రికి వెళ్దామని అడుగుతుంది. దానికి రాజేష్ నిరాకరిస్తాడు. ఇంట్లో మున్సిపు అతడి భార్య కూడా రాజేష్ సపోర్టు చేస్తూ చిన్న దగ్గుకి ఎందుకమ్మా అంత ఖర్చు, పెద్ద హాస్పిటల్లో వేలకు వేలు డబ్బులు లాగేస్తారు, కాస్త మిరియాలు తేనె తీసుకుంటే తగ్గిపోతుందంటూ మాట దాటవేస్తారు. అత్తమామలు చెప్పిన మాటలు విని నిజమే అని భావించి రాణి కూడా ఊరికే ఉండిపోతుంది. ఒకరోజు రాజేష్ పరిస్థితి విషమించడంతో పెద్ద ఆసుపత్రికి ఎవరికి తెలియకుండా మున్సిపు రాజేష్ను తీసుకొని వస్తాడు. అక్కడ రాణి చిన్నన్నయ్య పట్టణంలోనే ఉండి చదువుకుంటున్నాడు. ఆ రోజు తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అదే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అజయ్. అదే హాస్పిటల్లో రాజేష్ను చూసి బావగారు ఇక్కడున్నారేంటి ఆశ్చర్యపోయి పలకరిద్దామని వెళ్ళేలోపు తన ఫ్రెండ్కి ఎమర్జెన్సీగా ఉందని మందులు తేవాలని డాక్టర్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన చెల్లి భర్త పెద్ద హాస్పిటల్కి వచ్చిన సంగతి చెప్పాలని భావించి ఫోన్ చేస్తాడు. అప్పుడు రాణి, అవునన్నయ్య, ఇంట్లో ఆయన లేరు, ఏదో పొరుగురులో పని ఉందని 2 రోజుల కిందటే ఆయన మామయ్య గారు
పట్నం వచ్చారు. నీకు చెబుదాం అనుకున్నాను కానీ నువ్వే ఈలోగా ఫోన్ చేశావని అంటుంది రాణి. వాళ్ళని హాస్పిటల్లో నేను చూశానమ్మా. ఎందుకు వచ్చారని వివరాలు అడుగుతాడు అజయ్. ఏమో అన్నయ్య, నాకు తెలియదు. వాళ్ళు ఏరే పని మీద పట్నం వెళ్తున్నా అని చెప్పారు. హాస్పిటల్లో పని అని నాకేం చెప్పలేదు అని చెప్తుంది రాణి. రాణికి తన చిన్నన్నయ్య అంటే అభిమానం ఎక్కువ. అన్నయ్య ఫోన్ చేసేసరికి తన మనసులోని బాధ ఆపుకోలేక కన్నీరు పెట్టుకొని తన గోడంతా చెప్పుకుంది. మాకు పెళ్ళై 3 నెలలు అవుతుంది అన్నయ్య. ఈరోజు వరకు ఆయన ప్రేమ నాకు దక్కలేదు. నేను ఇంట్లో ఒక మనిషి మాత్రమే జీవిస్తూ ఉన్నాను అంటూ జరిగిన మొత్తం అజయ్కి చెప్పింది. చెల్లి మాటలు విన్న అజయ్ ఈ వ్యవహారం ఏదో తేల్చాలని భావించి హాస్పిటల్కి వెళ్ళి తెలిసిన ఫ్రెండ్ ద్వారా రాజేష్ అక్కడికి ఎందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో అని ఆరాధిస్తే చివరకు రాజేష్కి టీబీ అది ఉండటం వల్ల చికిత్స కోసం అక్కడికి వచ్చాడని తెలుస్తుంది. వెంటనే అజయ్ ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని గమనించి తండ్రికి చెప్పాలని బయలుదేరి వస్తాడు. ఇంటికి వెళ్ళిన అజయ్ వాళ్ళ అమ్మ ఆప్యాయంగా, ఎరా నాన్న ఎప్పుడొచ్చావు, అమ్మమ్మ తాతయ్య కుశలమేనా అంటూ పలకరించి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తా అని అంటుంది. అందుకు అజయ్, నాకిప్పుడు ఏమీ ఆకలిగా లేదమ్మా. చెల్లికి జరిగిన అన్యాయం తెలిసిన ఆకలి చచ్చిపోయింది అంటూ జరిగిన విషయాన్ని నెమ్మదిగా తల్లికి అన్నయ్య జగదీష్కు చెప్పాడు. చెల్లికి జరిగిన అన్యాయాన్ని విన్న జగదీష్ ఆవేశంతో మున్సిపు ఇంటికి పెద్ద మనుషులను తీసుకొని గొడవకు బయలుదేరదామని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సీతమ్మ కొడుకుని సముదాయించి, నాన్నగారు రానియండి, నాన్నగారితో చెప్పి మనం నిర్ణయం తీసుకుందాం, ఆవేశపడటం మంచిది కాదు, ఇది ఆడపిల్ల బతుకు అంటూ కొడుకులకి నచ్చ చెప్తుంది. ఇంతలో వెంకటేశ్వరుడు ఇంటికి రానే వస్తాడు. ఇంట్లో ఉన్న చిన్న కొడుకును చూసి, ఏంట్రా సడన్గా వచ్చావేంటి, విశేషం అంటూ పలకరిస్తాడు. తండ్రిని చూసి కొడుకులిద్దరూ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. అప్పుడు వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వైపు చూస్తూ, ఏమైంది చేత అని అడుగుతాడు. అజయ్ అల్లుడు గారిని పట్టణంలో పెద్ద హాస్పిటల్లో చూచాడట. రానికి ఫోన్ చేస్తే 2 రోజులుగా అల్లుడు ఇంట్లో లేడని, ఏదో పని మీద పట్నం వచ్చాడని చెప్పిందట. అందుకనే ఏ పని మీద వచ్చాడని ఆరాధిస్తే అల్లుడు గారికి టీబీ అవి ఉందని, దాని చికిత్స కోసమే పట్నం వెళ్ళాలని తెలిసింది అని భర్తతో చెప్పింది సీతమ్మ. ఆ మాట విన్న వెంకటేశ్వర్లకి గుండె ఆగినంత పని అయింది. బాగా ఉన్న వాళ్ళ సంబంధం పిల్ల సుఖపడుతుందని అత్యాశతో ఇచ్చేశాను. ఇంత మోసం చేశాడు ఆ మున్సిపు. కొడుక్కి ఉన్న వ్యాధిని దాచిపెట్టి నా కూతురు జీవితాన్ని పాడు చేస్తాడా, నా కూతురు గొంతుకొస్తాడా అని ఏడ్చాడు వెంకటేశ్వర్లు. తన కొడుకులిద్దరిని తీసుకొని మున్సిపు ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. ఎవరు ఎక్కడి నుండి వచ్చారని అందరూ ఆతురుగా చూస్తున్నారు. ఇంతలో ఆ మున్సిపు యాన్ నుంచి దిగి ఏడుస్తూ చేతులు పట్టుకొని, వెంకటేశ్వర్లు నన్ను క్షమించు, అంతా అయిపోయింది, నా కొడుకు లేడు, మీ అల్లుడు చనిపోయాడు అంటూ ఏడవటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న రాణికి ఏమీ అర్థం కాలేదు, అయోమయంగా ఉంది. పక్కూరులో పని ఉందని చెప్పి వెళ్ళిన మామగారు భర్త ఇప్పుడు అంబులెన్సు రావటం ఏంటి, తన తండ్రి చెప్పా పెట్టకుండా తన ఇంటికి రావటం ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని ఏమన్నా, ఎవరు నిలదీసినా చేసేదేమీ లేక, కూతురు దుఃఖాన్ని ఆపలేక, కూతురు నిండు నూరేళ్ల జీవితాన్ని ఇలా మధ్యలోనే భగవంతుడు ఎందుకు ఇలా చేశాడంటూ బోరున ఏడుతూ చతికిల పడిపోయాడు వెంకటేశ్వర్లు. ఇంకా చేసేదేమీ లేక మొత్తం కార్యక్రమం అంతా జరిపించి వెంకటేశ్వర్లు తన కొడుకులను రాణిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి సీతమ్మ దుఃఖంతో ఇలవిల్లాడిపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. పెళ్ళంటే అయింది కానీ ఏ సుఖానికి నోచుకోలేక బాలయితంతువుగా మిగిలిపోయింది రాణి. ఇలా తన తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ములతో తన జీవితాన్ని సాగిస్తూ
చదువుకోవటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఒకరోజు అదే ఊళ్ళో వెంకటేశ్వర్లు అక్క కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు వెతుక్కుంటూ రామచంద్రపురం వచ్చాడు. ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయాడు శ్రీధర్. అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాడో ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా ఇల్లు ఎత్తుక్కుంటూ తిరిగి రావటం చూసి అందరూ సంబరపడ్డారు. శ్రీధర్ ఊరికి కొత్త అవడంతో బోరు కొట్టి మాట్లాడటానికి ఎవరు లేక పొలాల వెంట తిరుగుతూ ఉండగా ఒకరోజు రాణిని చూస్తాడు. రాణి గురించి వాళ్ళ అమ్మని వెళ్ళి అడుగుతాడు. ఒక అమ్మాయిని చూశానమ్మా, చాలా అందంగా ఉంది, మన చెరువు గట్టు దగ్గర ఉంది, చూశాను. పెద్ద ఇల్లు, ఆ ఇంటి మీద బాల్కనీలో తల ఆరబోసుకుంటూ నిల్చుంది. ఎవరమ్మా అమ్మాయి అంటూ అడిగాడు. అది విని శ్రీధర్, అమ్మ అది మీ మేనగోడలరా, మా అన్నయ్య కూతురు, మొన్ననే తన భర్త చనిపోయాడంటూ రాణికి జరిగిన అన్యాయం చెబుతుంది. అది విని రాణికి జీవితం ఇవ్వాలని అనుకుంటాడు శ్రీధర్. కానీ ఊళ్ళో పెద్ద మనిషి, పైగా ప్రెసిడెంటు కావటంతో వెంకటేశ్వర్ల కూతురికి మరో పెళ్లి చేయడానికి నిరాకరిస్తాడు. అందము, చదువు, సంస్కారం అన్నీ ఉన్న రాణి పెద్దల మూర్ఖత్వానికి బలైపోవటం ఇష్టం లేని శ్రీధర్ రాణిని తన ప్రేమలో దించి ఎలాగైనా పెళ్లి చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటాడు. మెల్లగా మాటలు కలిపి రాణితో స్నేహం చేస్తాడు శ్రీధర్. జీవితంలో అన్నీ కోల్పోయిన రాణికి శ్రీధర్ స్నేహం ఎడారిలో ఎండమావిలా అలా అనిపించింది. తన కోసం ఆలోచించే ఒక మనిషి తోడు ఎండిపోయిన తన జీవితాన్ని సిగురించేలా చేసింది. నిరాశతో మిగిలిపోయిన తన ఒంటరి జీవితానికి శ్రీధర్ ఒక ఓదార్పుగా కనిపించాడు. వారి మధ్య స్నేహం ప్రేమగా సిగురించింది. అలా రాణి శ్రీధర్ ప్రేమ మొదలైంది. మొదట ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూశారు. కానీ వెంకటేశ్వర్లు దానికి ససేమిరా అనటంతో ఇక చేసేదేమీ లేక ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. ఈలోపు ఊరిలో కొందరు వారిని చూసి వెంకటేశ్వర్లకి సమాచారం అందించారు. వెంటనే వెంకటేశ్వర్లు వాళ్ళిద్దరిని పట్టుకొని తీసుకొచ్చి కూతుర్ని ఒక గదిలో బంధించి శ్రీధర్ని ఊళ్ళో చెట్టు కట్టి శిక్షించడానికి సిద్ధమవుతుండగా వెంకటేశ్వర్లు వాళ్ళ అక్క శ్రీధర్ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అన్నయ్య కాళ్ళ మీద పడి, నా కొడుకును క్షమించు అన్నయ్య అని, రాక చాలా కాలం తర్వాత వచ్చాడు, క్షమాపణ కోరుతూ బాధపడింది. అక్కగారి ముఖం చూసి ఇడిచిపెడతాడు శ్రీధర్ని. ఇది ఇలా ఉండగా వెంకటేశ్వర్ల చిన్న కొడుకు అజయ్ తన ఎగ్జామ్స్ రాసి హాలిడేస్కి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన అజయ్ ఇల్లంతా తిరుగుతూ తన చెల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కనిపించదు. అమ్మ, రాణి ఏది అని అడుగుతాడు. దానికి చేతమ్మ ఆ గదిలో బంధించాడని సమాధానం ఇస్తుంది. ఏం జరిగిందని వివరాలు అడగా, మీ మేనత్త కొడుకు శ్రీధర్ని ప్రేమించిందని, రాత్రి ఇద్దరు ఊరు వదిలి వెళ్ళిపోబోయారని చెప్పింది చేతమ్మ. జరిగిందంతా తెలుసుకొని అజయ్ మొదట బాధపడతాడు. కానీ ఏం చేసినా తన జీవితాన్ని తిరిగి తేలేం. కానీ ఇది భగవంతుడిచ్చిన వరంగా భావించి తన చెల్లి ప్రేమకి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన తండ్రితో మాట్లాడాలని నిశ్చయించుకొని అజయ్ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. నాన్నగారు, మీ గొప్పల కోసం, మీ అంతస్తులు నిలుపుకోవడం కోసం మున్సిపు కొడుకు ఒక వ్యాధిగ్రస్తుడని కూడా తెలియకుండా చెల్లికిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని బలి చేశారు. 17 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని బలి చేశారు. తనకు వయసు వచ్చింది. ఇప్పుడు తన మనసులో కోరికలు ఉంటాయి. తన జీవితం అంతా ఇలా ఒంటరిగా ఎలా జీవిస్తుంది? తల్లిదండ్రులు ఉన్నంతకాలం తన జీవితం సాగిపోతుంది. ఒకవేళ నాన్నగారు మనకి ఏమైనా జరిగితే, లేదా మనం కూడా లేకుండా పోతే అప్పుడు చెల్లి జీవితం ఏమవుతుంది? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
మనుషులు మారిపోతారు. మీరు అమ్మ చనిపోయాక ఉద్యోగరీత్యా మేము ఊరికి దూరంగా ఉండాల్సి వస్తే చెల్లికి ఎవరు అండగా ఉంటారు? తన బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అజయ్. తన మాటలు విన్న అన్న జగదీష్ కూడా తమ్ముడు మాటలకు వస్తాదు పలికాడు. అన్నదమ్ములిద్దరూ తండ్రికి నచ్చజెప్పి శ్రీధర్కి తన చెల్లనిచ్చి పెళ్లి చేయటానికి తండ్రికి నచ్చజెబుతారు. అలా శ్రీధర్ రాణిల పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులయ్యారు. అలా వాళ్ళ కథ సుఖాంతమైంది.